హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అహోబిలం వెళ్ళాము. మేమంతా కూడా ఆ అడవిలో పైకి వెళ్ళి మా నరసింహస్వామి టెంపుల్ పైన కూడా చూడడం జరిగింది. వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా హ్యాపీగా, చాలా కష్టంగా మేము అడవిలో తిరిగి చూసాము. మీరు కూడా మంచిగా చూస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్మార్ట్ నారాయణ తెలుగు ట్రావెలర్. ఓకే, చూడండి. అహోబిలం చాలా బహుత్ సుందరమైనది. హ్యాపీ హ్యాపీ. ఓకే, రైట్. ఓకే, రా కోతి. మెల్లిగా నడవాలి వాటర్లో, చాలా నెమ్మదిగా నిదానముగా. రండి సూర్య, పద. రైట్, మెల్లిగా. పైనుంచి వస్తున్నాయి కదా జలపాతం. ఇక్కడే వాటర్ చూడంత అమృతం లాంటి నీళ్ళు ఇవి. రైట్. ప్రతిరోజు కూడా భక్తులు వస్తూనే ఉంటారు నవరాత్రుల సందర్భంలో ఎల్లవేళలా. చూడండి భక్తులు ఎంతో ప్రేమతో. రైట్, పద. జారుతున్నాయి బండలు, మెల్లిగా. ఓకే, సూపర్. ఓకే, ఇంకా పైకి వెళ్ళాక వద్దా? అమ్మో బాబాయ్, చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఇటు చూడండి అమ్మ, ఇటు చూడండి ముగ్గురు. సూర్య, ఇక్కడ చూడండి. అరే దగ్గరగా నువ్వు జరుగు. రైట్. ఓకే, చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చాలా దూరం వెళ్ళాలట ఇంకా లోపలికి. సుమారుగా ఇప్పుడు చాలా దూరం వచ్చేసినాం. బహు కష్టంగా ఉంది. దేవుని చూడాలంటే అందుకే అలానే ఉంటుందేమో. చూడండి భక్తులు అదిగో అక్కడ ఉన్నారు, దూర ప్రాంతం నుండి వస్తున్నారు. అదిగో చూడండి. నడవండి మెల్లిగా, జాగ్రత్తగా నడవండి. మెల్లిగా అమ్మ ప్రణతి, మెల్లిగా. సూర్య, మెల్లిగా. అమ్మో బాబోయ్, జాగ్రత్త, పడతారు, జాగ్రత్త. ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా. వెళ్తూనే ఉండాలంగా. ఓడికి వెళ్ళారు చూడు, అక్కడ ఉన్నారు చూడు భక్తులు. వద్దు, అక్కడికి వెళ్ళాక తాగుదులే సూర్య. ఏం కాదు. రైట్, నడవండి సూర్య. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చాలా దూరం వెళ్ళాలి ఇంకా. చాలా దూరం వచ్చేసినాం. ఓకే సూర్య, రైట్, పద. వెరీ నైస్. పద. నడుస్తూనే ఉండాలి ఇక. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడి వరకు అయితే బాగా కష్టపడి వచ్చిన. దగ్గరలో ఉంది ఇంకా గుడి. ఇక్కడ చూడండి పైన శిఖరం ఎలా ఉందో. వెరీ నైస్. చూడండి, జూమ్ చేస్తున్నా. ఓకే ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం ఇంకా ముందుకెళ్ళాక. కమ్ ఫాస్ట్.
అమ్మ బాబోయ్, చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. బాబోయ్, ఇంత దూరం నేను ఎప్పుడు కూడా రాలే. ఇంత దూరం మరి అప్పట్లో మరి ఎలా దేవుని భక్తులు ఏ విధంగా గుడికి తీసుకెళ్లారో ఏమో కానీ అన్ని సామాగ్రి కూడా మరి అక్కడ గుడి ఎలా కట్టారో ఇంత ఈ అరణ్యంలో. బాబోయ్, ఇంత అరణ్యం చూడండి ఎంత బాగా ఉందో. ఆహా, అమ్మ బహు కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మెట్లు వస్తాయట, వెళ్తున్నాం అక్కడికి. ఓకే, అక్కడికి వెళ్ళాక మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఎలాగో వచ్చేసినాం ఇక్కడికి, మెట్ల దగ్గరికి వచ్చేసినాం. రైట్, చూడండి ఇంత అడవి దగ్గరికి వచ్చేసినాం. మామూలుగా అడవిలో నుండి ఇంకా మెట్ల దారి ఇక్కడేనా దేవునికి మెట్ల దారి. ఇక్కడ నుండి ఆ మెట్లు ఇంకా అక్కడి నుంచి అటు పైకి వెళ్ళాలట. ఓకే, వావ్, ఇది అందరు కూడా రెస్ట్ తీసుకునే ప్రాంతం ఇది. చూడండి ఎంత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారో భక్తులు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉయ్యాల ఊగుతున్నారో. ఆహా, ఓకే ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది, సుందరమైన ప్లేస్. మరి అప్పట్లో పురాతనమైనటువంటి కాలంలో మన భక్తులు ఏ విధంగా ఇలా కట్టారో కానీ ఇంత కఠినమైన అరణ్యంలో బాబోయ్ బహు కష్టంగా ఉంది ఇక్కడికి రావడం. రైట్, రైట్, గుడ్. సూర్య ఎక్కడా వేల్ కమ్. ఇంకా మెట్లు వచ్చేసినాయి, ఇంక వెళ్దాం పైకి. ఎక్కడ కోతి ఏది? కోతులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, అందుకే అందరు కూడా కర్రలు పట్టుకొని వస్తారు. మెట్లకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా పైకి ఇక్కడ నుండి అడవిలో బాగా కష్టపడి పైకి వచ్చేసాము. కష్టపడితేనే కదా దేవుడు కనిపించేది. అందుకని అందరు భక్తులు చూడు ఎంత బాగా కష్టపడుతున్నారు. ఓకే, వస్తున్నా. రైట్, ఇంక పదంగా. అబ్బో, ఎంత అద్భుతంగా పడుతున్నాయి చూడండి. మీరు గతంలో చూడకుండా ఉంటారు. నేను చాలా కష్టపడి ఇంత దూరం వచ్చి మీకోసం చూస్తున్నా ఫ్రెండ్స్. మీరు మాత్రం ఎప్పటికి ఇక్కడికి రాగాకండి, కష్టపడద్దు. ఓకే, ఇంత అద్భుతమైన ప్లేస్కి మీరు తప్పనిసరి రావాలని నేను ఆ విధంగా తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, చూడండి భక్తులు ఎంత కష్టంతో, ఎంతో ప్రేమాభిమానంతో, దేవుని మీద అభిమానంతో, ప్రేమతో వచ్చినారు భక్తులంతా కూడా. యూట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, సూర్య స్మార్ట్ నారాయణ. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ముందుకెళ్ళాక మళ్ళీ తీస్తా. రైట్, ఇక్కడ మిస్టర్ సూర్య, ప్రేమేంద్ర సూర్యనారాయణ, ప్లీజ్ లుక్ మీ. ఓకే ఫ్రెండ్స్, వెరీ నైస్ వాటర్ ఫాల్స్. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. భక్తులు చూడు ఎంత ఆనందంతో పరవశించిపోతున్నారో. ఓకే, వస్తున్నా. రావాలనా? ఓకే, బ్రేక్ చేసుకొని వచ్చేస్తాను. నేను అటు వెళ్తే ఫ్రెండ్స్ నేను కూడా తడుస్తా, ఫోన్ కూడా తడిసిపోయింది కనుక బ్రేక్ చేస్తున్నా. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి వచ్చాము. గతంలో ఎన్నడూ కూడా రాలే, ఇప్పుడే రావడం జరిగింది. చాలా అద్భుతమైన సుందరమైన ప్లేస్ ఇది. నేను ఇంతకాలం నుండి ఎంతో కాలం నుండి ఇక్కడ తిరుగుతున్నా కానీ రార్లగడ్డ, కడప, చిత్తూరు, అనంతపురం అన్ని ఏరియాలో కూడా చూశాను కానీ ఎప్పుడు కూడా ఇలా రాలేకపోయాను. కాకుంటే వచ్చినందుకు ఎంతో ఆనందంగా, ఎంతో శ్రమతో కూడిన భక్తులకు ఆనందంతో భక్తులు పరవశించిపోతున్నారు అక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. సూపర్ డాడీ, చాలు. డాడీ ఆఫ్ చేస్తా. చూడండి, ఉగ్ర నరసింహస్వామి మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆర్లగడ్డ అహోబిలం. గతంలో ఎన్నడూ కూడా మేము రావడం జరగలే. ఇంత అద్భుతమైన సుందరమైన ప్లేస్లో భక్తులు ఎంతోమంది హ్యాపీగా సరదాగా దేవుని దర్శించుకొని మళ్ళీ తిరిగి వెళ్తున్నారు.
మేమైతే ఇప్పుడే దేవుని దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, అమ్మో బాబోయ్ ఎంతో కష్టంతో ఇక్కడికి వచ్చాము. ఓకే రైట్, అదిగా స్వామి పూజారి గారు. నమస్కారం స్వామి గారు. రైట్, భక్తులందరికీ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్ల మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సూపర్. ఓకే, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్. దసరా శుభాకాంక్షలు. ఏడి సూర్య, మిస్టర్ ఇంద్ర సూర్యనారాయణ ఎక్కడ? రైట్, కమ్ ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్. రైట్, అమ్మ బాబోయ్ బహు కష్టంతో ఇంత దూరం వచ్చాము. ఇంకా వెళ్ళాలి నా దేవుని దగ్గరికి, ఇంకా వెళ్ళాలా? ఇక్కడే కదా వచ్చినాము, కొంచెం సేద తీర్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. అవునా, మీరు కూడా బస్సులో వచ్చారు కదా? రైట్, కాదు కాదు, అవునవునా, రైట్, కరెక్టే. ఓకేనా, మీకు కూడా దసరా శుభాకాంక్షలు నవరాత్రుల శుభ సందర్భంలో. ఓకే, ఏం కర్నూలు? రైట్. అయితే నేను రావడం ఫస్ట్ టైం, ఎంతో కాలం నుంచి తిరుగుతున్నగా అన్ని ఏరియాలు చూసి ఇక్కడికి రావడానికి నాకు ఇప్పుడే సమయం ఇప్పుడు అనుకూలించింది. కరెక్టే, లేదు అంటే బహు కష్టమైన ప్లేస్ కదా, నడక దారి ఇది, రవాణాకు లేదు, రస్తా సానుకూలంగా లేదు కదా, చాలా బహు కష్టంగా ఉంది. ఆడికి మరి అప్పట్లో ఏ విధంగా మరి ఈ విధంగా కట్టారంటే కష్టం. ఓకే ఫ్రెండ్స్, మరో టైం మళ్ళీ మీ ముందుకు చూడండి భక్తులారా. మన పెద్దలు పూర్వీకులు కూడా అహోబలం అంటే మనం బాహోబిలం అంటున్నాం, కరెక్ట్ కాదు. కనుక అహోబలం అని అంటే మనము దేవుని దర్శనం కొరకు మనకు శక్తి దేవుడు ప్రసాదిస్తాడు. కనుక అందరము కూడా అహోబలం అనుకుంటూ పయనించడమే మన ధర్మం. అహోబలం. రైట్. దేవి కష్టములు ఎట్లుండినాను పుణ్యక్షేత్రములైనటువంటి ఈ నరసింహస్వామి దేవాలయంను దర్శించుకుంటే మీ చూడు, భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీటట సంవాసి వారణాసి. ఫ్రెండ్స్, భక్తులు చూడు దేవుని దర్శనం చేసుకోవడానికి ఎంతో శ్రమతో బయలుదేరారు. వారందరికీ కూడా సానుకూలంగా దైవ దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునా? ఓకే ఓకే. అకటకట ఈ దుర్గారణ్యమునకు దాటిపోవుటకు ఎన్నటికో దైవమా, ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి దేవికి ఎంతటి దుర్వస్థ తెచ్చిపెట్టితి ఘన జగనవారమున లేత కౌనుగొనియా తీవ్ర చండాతపంబుమై తీవవాడా దేవి కనుగవ దురంగు కన్నీటి కాల్వతోడా నడువలేక ఆ దేవి నడచుచుండే. ఓకే, భక్తులందరికీ కూడా మంచి జరగాలి. సోము దేవుని దర్శనకు అందరూ కూడా వెళ్తున్నారు. శాంతమైనటువంటి దైవ దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, అబ్బోబ్బో. ఓకే, నరసింహస్వామి అహోబిలం ఇంకా చూడదగిన ప్రదేశము. ఇంకా ఇంతే, ఈ నుంచి మేము మళ్ళీ తిరిగి కిందకి వెళ్తున్నాం. అంతే కదా అంజనా? భక్తులందరూ ఇక్కడే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో ఇంకా వెళ్ళేవాళ్ళు. మేము కూడా
ఫైనల్గా ఇంకా దిగుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే. అమ్మా శ్రీరామ, బహు కష్టంగా ఉంది నడకడ దారి. చూడు వాళ్ళు భక్తులు ఎంత కష్టంతో పోతున్నారు. ఓకే ఇంకెళ్దాంనా.